హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ అన్నదాత సుఖీభవ రైతు భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వరుస శుభవార్తలు చెబుతుంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు. అంతేకాక రానున్న 9 రోజుల్లో రాష్ట్రంలోని 70,11,984 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వేదిక నుంచి స్విచ్ నొక్కి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అనంతరం రైతులతో ముఖాముఖిలో భాగంగా సీఎం రేవంత్ వారికి మరో శుభవార్త చెప్పారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి మరో శుభవార్త చెప్పారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి వ్యవసాయ పనిముట్లపై 90% సబ్సిడీ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రైతులతో మాట్లాడుతూ రైతుల ఆశీర్వాదం లేకుండా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిలబడలేదని, ఎవరూ అధికారంలోకి రాలేదని తెలిపారు. తమ పరిపాలనలో రైతు సంక్షేమమే అన్నింటికన్నా ముఖ్యమన్నారు. తమ ప్రభుత్వం రైతును రాజును చేయడమే కాక వ్యవసాయాన్ని పండుగ చేయడం కోసం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే రైతుల సంక్షేమం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందన్నారు. తాజాగా రైతు భరోసా కోసం 9,000 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రైతులకు కీలక సూచనలు చేశారు. సోలార్ పంప్ సెట్లు, వాణిజ్య పంటలు, ఇతర పంటల దృష్టి సారించాలని తెలిపారు. ఈ అంశాలపై కలెక్టర్లు రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సీఎస్ను ఆదేశించారు. అంతేకాక రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి వ్యవసాయ పనిముట్లపై 90% సబ్సిడీ ఇవ్వాలని తెలిపారు. ఇక దీంతో పాటుగా సోలార్ విద్యుత్ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం రేవంత్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.